దొంగతనం చేసినా కూడా, జానెడు భూమి కోసం పేపర్లని తారుమారు చేసి అన్యాయం చేసినా, అక్రమం చేసినా కూడా అల్లా ప్రళయ దినాన 7 భూముల భారాన్ని అతని మెడలో వేసేస్తాడు. ఎవరైతే ఇతరుల నుండి అప్పు తీసుకొని దాన్ని ఎగ్గొట్టే సంకల్పంతో ఉంటాడో అల్లా అతన్ని వినాశనానికి గురి చేస్తాడు. ఎవరైతే ఇతరుల నుండి అప్పు తీసుకొని దాన్ని ఎగ్గొట్టే సంకల్పంతో ఉంటాడో అల్లా అతన్ని వినాశనానికి గురి చేస్తాడు, నాశనానికి. లంచం ఇచ్చే వారిపైన, లంచం పుచ్చుకునే వారిపైన అల్లా అభిశాపం, అల్లా యొక్క శాపం కలుగుతుంది. స్త్రీని 4 ప్రాతిపదికలపై పెళ్లి చేసుకుంటారు. ఆమె ఐశ్వర్యాన్ని, వంశ ప్రాశస్త్యాన్ని, అందచందాల్ని, ధార్మిక స్థితి ఆధారంగా మీరు ధార్మికురాలైన స్త్రీనే ఎన్నుకోండి. ఈ 4 కూడా ఈ 4 విషయాలు చూసి ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. కానీ మీరు ఈ యొక్క 4వ విషయం ఏదైతే ఉందో ఆ ధార్మికురాలైన స్త్రీనే ఎంచుకోండి, మీకు మేలు కలుగుతుంది అని ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఇక పొగరబోతు మనిషి, బూటకపు బడాయి చెప్పుకునే వ్యక్తి, వీరిద్దరూ కూడా స్వర్గంలో ప్రవేశించలేరు. పొగరబోతుతో ఉన్న మనిషి స్వర్గంలో ప్రవేశించలేడు. బూటకపు బడాయి చెప్పుకునే వ్యక్తి, అబద్ధపు గర్వహంకారాల మాటలు గొప్పలు చెప్పుకునే వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశించలేరు. కష్టాల్లో సహనం వహించే వారికి అల్లా యొక్క సహాయం ఉంటుంది. కష్టాల్లో సహనం వహించే వారికి అల్లా యొక్క సహాయం ఉంటుంది. నిరాశ్రయుడైన నిరుపేద కష్టార్జితంతో చేసిన దానం అన్ని దానాలలోకెల్లా ఉత్తమమైన దానం. కష్టాలకు వెరసి చావుని కోరుకోకూడదు. కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి చావుని కోరుకోకూడదు. మేలును కలిగించే జీవితాన్ని కోరుకోవాలి. ప్రార్థించేటప్పుడు కష్టాలు ఉన్నాయి కదా అని చావును కోరుకోకూడదు. మేలైన జీవితాన్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాలి. అహంభావం అంటే సత్యానికి, ధర్మానికి ప్రతిగా పొగరును చూపడం అహంభావం. పారే నది ఒడ్డున కూర్చున్నా సరే పారే నది నీరే కదా అని వృధా చేయకూడదు. అల్లాహు అక్బర్. నీటిని వృధా చేయకూడదు. పారే నది ఒడ్డున కూర్చున్నా సరే ఆ పారే నది నీరే కదా అని వృధా చేయకూడదు. ఉదాహరణకి